ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉండే ఉంటారు. మీ అక్క, చెల్లి, అమ్మ, కోడలు లేదా మీ కుటుంబంలో ఎవరైనా సరే. ఈ వీడియో అయితే వాళ్ళందరి సేఫ్టీ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏఐ యుగంలో చాలా మంది దుర్మార్గులు కేవలం ఆడవాళ్ళని టార్గెట్ చేసి పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు. అలాంటి ఒక భయంకరమైన స్కామ్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఒక డెలివరీ బాయ్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 66 మంది ఆడవాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళని సీక్రెట్‌గా వీడియోస్ రికార్డ్ చేశాడు. అలాగే పోలీసులు ఒక సీరియస్ అఫెండర్‌ని పట్టుకున్నారు. ఆ అరెస్ట్ అయిన వ్యక్తి మీద ఉన్న ఆరోపణలేంటంటే, అతనైతే ఏకంగా 66 మంది ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టాడు. ఆ డెలివరీ బాయ్ డెలివరీ జాబ్ అనే కవరింగ్‌తో ఆడవాళ్ళని ట్రాప్ చేసి విక్టిమ్స్‌గా మార్చేశాడు. ఇక ఆ వీడియోస్‌ని ఆధారంగా పెట్టుకొని అతను చేసిన ఆ పనులను గనుక చూస్తే మీరు కూడా భయపడిపోతారు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ వీడియోస్‌ని వైరల్ కూడా చేశాడు. కేవలం ఒక డెలివరీ బాయ్ ఎలా ఇంత పెద్ద మాస్టర్ మైండ్‌గా మారిపోయాడు? అసలు ఎలా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 66 మందిని ట్రాప్ చేయగలిగాడు. మనం ఈ వీడియోలో అయితే చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ఆ 66 మంది మహిళలకు ఏం జరిగిందనేది. అండ్ అలాగే ఆ వ్యక్తిని పట్టుకున్నారా లేదా? వాటన్నిటినైతే చాలా క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. నా పేరు సందీప్ కులగర్తి. సో ఈ స్టోరీ స్టార్ట్ అయింది డిసెంబర్ 2020 వెస్ట్ బెంగాల్లో హుగ్లీ ఏరియా నుండి. అదైతే చాలా పాష్ ఏరియా. అక్కడ కేవలం రిచ్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఇక అలాంటి ఒక ఫ్యామిలీలో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అండ్ అతనికి అర్జెంటుగా బిజినెస్ వర్క్ ఉండడం వల్ల ఫారెన్కి ట్రిప్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక అతను ఆ ఫారెన్ ట్రిప్ వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కేవలం అతని భార్య మాత్రమే ఉంటుంది. ఇక ఆ టైంలో వాళ్ళ కొడుకు బర్త్డే వస్తుంది. అండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఇంట్లో ఎవరు లేరు కదా. అండ్ ఆమె అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. సో ఆమెకేమనిపించింది, బయటకెళ్ళడం కావచ్చు, లేదా బయట బర్త్‌డేని సెలబ్రేట్ చేయడం కావచ్చు, అవి కొంచెం కష్టంగా అనిపించింది. సో ఆమెం చేసింది, ఒక డెలివరీ యాప్‌ని యూజ్ చేసి కేక్ ఆర్డర్ పెట్టింది. అండ్ బర్త్‌డేకి సంబంధించిన అన్ని ఆర్డర్ పెట్టేసింది. అంటే బెలూన్స్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా బర్త్‌డేకి సంబంధించినవి. అవన్నీ కేవలం ఆ యాప్ నుండే పెట్టింది. ఇక దాదాపు 45 నిమిషాల తర్వాత ఒక డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికొచ్చాడు. అతని పేరు విశాల్ వర్మ. అతను చూడడానికి చాలా డీసెంట్‌గా ఉంటాడు. అండ్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన అబ్బాయి. ఇక అతనొచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే ఆమె వచ్చి ఆ కేక్‌ని తీసుకుంది. ఇక అప్పుడు ఆ విశాల్ దృష్టి ఆమె మీద పడింది. అతనేమనుకున్నాడంటే, అరే ఈమె చూడడానికైతే చాలా అందంగా ఉంది. ఎలా అయినా సరే ఆమెను మాత్రం ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పుడు అతను ఏం చేశాడు, చాలా బాధతో అతని కళ్ళలోకి నీళ్లు తెచ్చుకొని ఆ డెలివరీ బాయ్ ఆమెతో అంటాడు, మ్యామ్, నేను ప్రొద్దున నుండి డెలివరీ చేస్తూనే ఉన్నాను. చాలా దూపైతుంది. కొన్ని వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. ఇక దానికి ఆమె, ఒక 2 నిమిషాలు ఆగండి, నేను ఇప్పుడే వాటర్ తీసుకొస్తానని చెప్తుంది. ఈ విధంగా అతను మెల్లిమెల్లిగా ఆమె నమ్మకం పొందగలిగాడు. ఇక ఆమె వాటర్ తీసుకొని రాగానే, మ్యామ్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా అండ్ డబ్బులైతే నాకు చాలా అవసరం ఉందని ఇండైరెక్ట్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక ఒక్క నిమిషంలో ఆమె వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత వీడు వాటర్ తాగుతూ ఏమంటాడో తెలుసా, మ్యామ్, ఈరోజు మీ అబ్బాయి బర్త్డే కదా, నా తరపున అతనికి విషెస్ చేయండి అని. ఇక ఆ మాటలు విని తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత విశాల్ ఒక మాట చెప్తాడు, మ్యామ్, నా డెలివరీ అయిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది. మీరు ఒక చిన్న రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్తాడు. సో ఆమె సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు ఈ విశాల్ ఏమని చెప్తాడంటే, నేను వెళ్ళిపోయాక ఈ ఫీడ్బ్యాక్ కోసం ఒక కాల్ వస్తుంది. ప్లీజ్ మ్యామ్, నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. అలా చేస్తే నా రేటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక కంపెనీ నుండి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో దానివల్ల నా ఇన్కమ్ కూడా కొంచెం పెరుగుద్దని చెప్తాడు. సో ఆమె ఒప్పుకుంటుంది. ఆమె ఏమనుకుంటుందంటే, అరే ఇతను చాలా పేదోళ్ళు లెక్కున్నాడు, నేను ఈ హెల్ప్ చేస్తే అతనికి అంతో ఇంతో మంచి జరుగుతుంది అనుకుంటుంది. అంటే మనం కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం కదా, డెలివరీ అయిపోయాక డెలివరీ బాయ్ ఏమని చెప్తాడు నార్మల్గా మనకు, ప్లీజ్ సార్ మంచి రేటింగ్ ఇవ్వండి అని చెప్తారు కదా. ఇది నార్మల్ డెలివరీ బాయ్ రిక్వెస్టే అనుకుంది. కానీ ఆ విశాల్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పుడే అతను ఒక డేంజరస్ ప్లాన్ వేశాడు. తర్వాత విశాల్ ఆమెను అడుగుతాడు, మ్యామ్ ప్లీజ్ మీ నెంబర్ నాకు కొంచెం ఇవ్వండి, నేను ఆ నెంబర్ని కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాను, మీకు కాల్ వస్తుందని చెప్తాడు. అండ్ ఆమె బయట ఎక్కువ తిరగని అండ్ చాలా తక్కువ చదువుకున్న ఈ మహిళకి ఇలా ఫోన్ నెంబర్ని షేర్ చేయడం రిస్క్ అని పాపం ఆమెకు తెలీదు. వెంటనే తన నెంబర్ని ఈ విశాల్ వర్మకి ఇచ్చేస్తుంది. సో తర్వాత ఈ విశాల్ వర్మ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడిచిపోయాక ఇక ఆమెకు ఒక ప్రైవేట్ అన్నోన్ నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది. ఆమె ఏమనుకుంటుందంటే, ఎవరో చుట్టాలు ఫోన్ చేస్తున్నారు కావచ్చు అనుకొని వెంటనే ఆ వీడియో కాల్ని ఆన్సర్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఒక కాల్ సెంటర్లో కూర్చున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను అంటాడు, మ్యామ్, నేను ఈ డెలివరీ యాప్ నుండి మాట్లాడుతున్నాను. కొన్ని రోజుల క్రితం మీరు కేక్ ఆర్డర్ చేశారు కదా,
దాన్ని మీకు విశాల్ వర్మ అనే డెలివరీ బాయ్ మీకు డెలివరీ చేశాడు. మీరు దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వగలుగుతారా అని అడుగుతాడు. సో ఆమె వెంటనే ఆ వీడియో కాల్‌లో చెప్పేస్తుంది. ఆ డెలివరీ బాయ్ బిహేవియర్ అయితే చాలా బావుంది. అండ్ నాకు అతను డెలివరీ చేసిన విధానం కూడా చాలా నచ్చింది. అప్పుడు వాడు చాలా మంచిగా మాట్లాడిండు కదా! అలా చెప్పి అతనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తుంది. సో వెంటనే ఆ కాల్ కట్ అయిపోతుంది. కానీ 3 రోజుల తర్వాత ఆమె వాట్సాప్‌కి ఒక వీడియో వస్తుంది. ఇక ఆ వీడియో చూడగానే ఆమె మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఎందుకంటే తను ఆ వీడియోలో చూసిన ఆ పని ఆమె తన జీవితంలో కేవలం తన భర్తతో తప్ప వేరే ఎవరితో కూడా చేయలేదు. కానీ ఆ వీడియోలో కనిపించిన బాడీ మాత్రం తనది కాదు. కానీ ఫేస్ మాత్రం ఎగ్జాక్ట్‌లీ తనతో మ్యాచ్ అయిపోయింది. అది ఒక అమ్మాయి వీడియో. ఆ వీడియో చూసి ఈమైతే చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది. అండ్ చాలా పెద్ద షాక్ అనిపిస్తది కదా! అసలు నా జీవితంలో ఇది ఎలా జరిగిందని తనకు అర్థం కాదు. వెంటనే తన మైండ్‌లో కొన్ని లక్షల ఆలోచనలొస్తాయి. ఆమైతే చాలా భయపడిపోతుంది. ఈ విషయం గనక నా హస్బెండ్‌కి చెప్తే ఇంట్లో చాలా గొడవలైతాయి. ఆయన కూడా అనుకుంటాడు కదా! నేను ఇంట్లో లేను కాబట్టి నా వైఫ్ ఇలా చేసుంటుందని తన భర్త అనుకుంటాడని ఆమె భయంతో అయితే అలానే ఉండిపోతుంది. సో ఆమె ఈ భయం వల్ల తన హస్బెండ్‌కి గాని, ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికీ గాని ఈ విషయం చెప్పలేదు. కానీ తన మైండ్‌లో ఒక డౌటొచ్చింది. నేను ఆ వీడియో కాల్‌ని లిఫ్ట్ చేసిన టైంలోనే ఇది జరిగుండొచ్చని. ఇక భయంతో ఆ మహిళ ఆ విశాల్ వర్మకి కాల్ చేస్తుంది. ఫస్ట్ అయితే విశాల్ వర్మ ఆ కాల్‌ని లిఫ్ట్ చేయడు. ఇక చాలా సార్లు కాల్ చేసిన తర్వాత ఫైనల్లీ లిఫ్ట్ చేస్తాడు. ఇక ఆ మహిళ తన బాధ మొత్తం చెప్పగానే అప్పుడే విశాల్ వర్మలో ఉన్న అతని నిజ స్వరూపం బయటకొస్తుంది. వాడు నవ్వుతూ అంటాడు, "నీకు వచ్చిన వీడియో ఏదైతే ఉందో అది నేనే రెడీ చేయించా" అని చెప్తాడు. "నా మాటలు గనక నువ్వు వినకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తా. ఇంకా నీ హస్బెండ్ కూడా సెండ్ చేస్తా" అని బెదిరించాడు. ఇక ఈ మాటలు విన్న తర్వాత ఆమె, "ప్లీజ్ అలా చెయ్యకు. నువ్వు అలా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుందని" బతిమాలుకుంటుంది. దానికి ఆ విశాల్ అంటాడు, "ఆ వీడియో గనక వైరల్ అవ్వకూడదనుకుంటే నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వినాలంటాడు." ఇక ఆమె ట్రాప్‌లో పడిపోయింది కాబట్టి, "సరే నువ్వు చెప్పినట్టే నేను వింటా" అని చెప్తుంది. ఇక తర్వాత విశాల్ ఆమెతో చెప్తాడు, "మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు కాల్ చేయి" అని. అలా ఒక వారం అయితే గడిచిపోయింది. ఇక ఆ వారంలోనే వాళ్ళ హస్బెండ్ ట్రిప్ నుండి ఇంటికి వచ్చి మళ్ళొక పని మీద మళ్ళో ట్రిప్‌కెళ్ళాడు. ఇక ఆ టైంలోనే ఆమె ఆ విశాల్‌కి కాల్ చేసి, "మా ఇంట్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా" అని చెప్తుంది. ఇక ఓ గంటలోపు ఆ విశాల్ వాళ్ళ ఇంటికొస్తాడు. కానీ ఈసారి కేవలం అతనొక్కడే గాదు. అతనితో పాటు ఈ ప్లాన్ మొత్తంలో సెకండ్ మాస్టర్ మైండ్ అయిన ఇంకో వ్యక్తి వస్తాడు. అతని పేరు సుమన్ మండల్. ఇక వాళ్ళు రాగానే ఆమె అయితే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. "ప్లీజ్ నా వీడియోని డిలీట్ చేయండి" అని. "మీరు చెప్పింది చేస్తాను" అని అడుగుద్ది. అప్పుడు ఆమెతో విశాల్ అంటాడు, "మేము నీకేం చెప్పినా సరే ఒక్కసారి కూడా నువ్వు అనకూడదు." ఇక భయంతో ఆమె ఒప్పేసుకుంటుంది. తర్వాత వాళ్ళందరూ ఆ బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఆమెతో భయంకరమైన పనులను చేపిస్తారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఆ వీడియోని డిలీట్ చేస్తున్నట్టు ఆమె ముందు చూయిస్తారు. ఇక అప్పుడేమనుకుంటుంది ఆమె, "అబ్బా! ఈ ట్రాప్ నుండి బయట పడ్డారా" అనుకుంటుంది. అంటే ఆమెకు ముందే భయం ఉండే కదా! ఆ ఫేక్ వీడియో ఏదైతే ఉందో, ఆ వీడియో గనుక వాళ్ళ హస్బెండ్ చూస్తే చాలా ప్రాబ్లమ్ అయ్యిదనుకుంది. సో ఆమె ఏమనుకుంటుంది, వాళ్ళైతే ఈ వీడియో డిలీట్ చేశారు. ఈ ట్రాప్ నుండి నేను బయట పడ్డా అనుకుంటుంది. ఇక విశాల్ అండ్ సుమన్ వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కొన్ని రోజులు ఆమె బ్రెయిన్‌లో అయితే చాలా ఆలోచనలు తిరుగుతాయి. ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది కదా! నేనైతే ఆ ట్రాప్ నుండి బయటపడ్డా. ఇక నుండి ఎవరైనా డెలివరీ బాయ్ గానీ, ఇంకెవడైనా గానీ స్ట్రేంజర్ చేతుల్లో మాత్రం అస్సలు చిక్కననుకుంటుంది. కానీ దీంతోనే ఈ స్టోరీ మాత్రం ఎండ్ కాలేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక 1 వీక్ తర్వాత ఆమె వాట్సాప్‌కి మళ్ళో వీడియో క్లిప్ వస్తుంది. ఇక ఆ వీడియో చూసిన వెంటనే అంతకు ముందు కంటే ఎక్కువ షాక్ అవుతుంది. ఎందుకంటే ఈసారి వచ్చింది ఫేక్ వీడియో కాదు. అది రియల్ వీడియో. ఆ విశాల్ వర్మ అండ్ ఆ సుమన్ మండల్‌తో కలిసి చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం రికార్డ్ అయిపోయింది. ఆ వీడియో చూసిన 10 నిమిషాల తర్వాత విశాల్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. వాడీమెతో ఏమంటాడంటే, "ముందు నీకు పంపించిన వీడియో ఏదైతే ఉందో అది ఫేక్. కానీ ఇప్పుడున్న వీడియో మాత్రం అది ఖచ్చితంగా ఒరిజినల్. ఇప్పుడు నువ్వు కంప్లీట్‌గా మా ట్రాప్‌లో పడిపోయావన్నాడు. నేనెప్పుడు పిలిచినా నా దగ్గరికి రావాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి" అని చాలా భయపెడతాడు. కానీ ఆమె మాత్రం ఏడుస్తూ వాడిని చాలా బతిమలాడుతుంది. అయినా కూడా వాడు కొంచెం కూడా కరగడు. ఇక ఆ కాల్ కట్ అయిన తర్వాత ఈ విశాల్ వర్మ అండ్ ఆ సుమన్ మండల్ ఇద్దరు కలిసి చాలా సార్లు ఆమెను కలుస్తారు. ప్రతిసారి ఆమెతో చాలా ఘోరమైన పనులు చేపిస్తారు. ఎందుకంటే ఆమె అయితే కంప్లీట్‌గా వాళ్ళ ట్రాప్‌లో పడిపోయింది కదా! సో ఆమెకి ఎలాంటి ఆప్షన్ లేదు ఇప్పుడు. ఇలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతుందని ఆమె చివరికి ఒక డిసిజన్ తీసుకుంది. ఇక ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ అయితే నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తా. ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కనీసం వాళ్ళైనా నాకు హెల్ప్ చేస్తారేమో అని. అలా అన్నీ జరిగిన తర్వాత ఆమె అయితే లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతుంది. అక్కడున్న పోలీస్ ఇన్ఛార్జ్‌కి జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది. అండ్ తన దగ్గర ఉన్న వీడియోస్ కూడా చూస్తుంది. ఇక పోలీసులు ఆమె ముందు ఏమంటారంటే,
మీరేం టెన్షన్ పడకండి, మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, మేమైతే కేసు రిజిస్టర్ చేసాం, మీరైతే ఇంటికి వెళ్ళండి అంటారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే రేపు విశాల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. కానీ ఆ పోలీసుల మనసులో కూడా ఒక డౌట్ వస్తుంది. ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో అయితే ఎక్కడ కూడా ఆమె అయితే బలవంతంగా చేసినట్టు లేదు. అండ్ పోలీసులు ఏమనుకున్నారంటే ఆ విశాల్ వర్మకి అండ్ ఈమెకి ఎప్పటి నుండో ఈ రిలేషన్షిప్ ఉండుండొచ్చు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవైందేమో, అందుకే ఈ కంప్లైంట్ ఇచ్చింది అనుకున్నారు. ఇక ఆ అనుమానం వల్ల ఈ పోలీసులు అయితే ఈ కేసుని పెద్దగా పట్టించుకోలే. కానీ 2-3 రోజుల తర్వాత డిఫరెంట్ ఏరియాస్ నుండి సేమ్ కేసెస్ రిజిస్టర్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా మంది ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే ఒక డెలివరీ బాయ్ మా వీడియోస్ తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అతని దగ్గర అయితే మా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, ఆయన మాతో చాలా చెండాలంగా మాట్లాడుతూ ఇంకా చాలా భయంకరమైన మెసేజ్ కూడా మాకు పంపిస్తున్నాడని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక అప్పుడు పోలీసులకు అర్థమైంది ఇదేదో సింపుల్ ఒక కేసు మాత్రమే కాదు, ఇది ఒక క్రైమ్ నెట్వర్క్ అని. ఇక వెంటనే పోలీసులు ఆమెకు మళ్ళీ కాల్ చేసి వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్తారు. తర్వాత పోలీసులు ఆ విశాల్ ఫోటో అండ్ ఫోన్ నెంబర్ అడుగుతారు. ఇక అలా నెంబర్ తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే పోలీసులు ఆ విశాల్ దగ్గర రైడ్ చేస్తారు. విశాల్ వర్మన్ అయితే అతని ఇంట్లో నుండి అరెస్ట్ చేస్తారు. ఇక స్టేషన్కి వచ్చిన తర్వాత విశాల్ వర్మ వాళ్ళతో ఏమని చెప్తాడంటే వాళ్ళు నన్ను కావాలని పిలిచేవాళ్ళు, వాళ్ళ కోరికల కోసం నన్ను యూజ్ చేసుకున్నారు, ఇందులో నా తప్పేం లేదని చెప్పాడు. ఇక పోలీసులు విశాల్ వర్మ ఫోన్ ని సీజ్ చేసిన తర్వాత అందులో ఇంకో 30 మంది అమ్మాయిల వీడియోస్ బయటపడ్డాయి. ఆ వీడియోలో అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ మహిళలందరూ ఒకవైపు, ఈ విశాల్ వర్మ ఒకవైపు ఉంటాడు. అండ్ పోలీసులకు అయితే క్లారిటీ వచ్చింది ఈ మాస్టర్ మైండ్ ఎవరో కాదు ఆ విశాల్ వర్మనే అని. దాంతో పాటు పోలీసులు మళ్ళొక రైడ్ చేసి ఈ ప్లానింగ్ లో పార్ట్ అయిన సెకండ్ మాస్టర్ మైండ్ సుమన్ మండల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక ఆ టైంలో పోలీసులు వాళ్ళిద్దరి దగ్గర ఉన్న అన్ని వీడియోస్ని డిలీట్ చేపిస్తారు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఒక్కటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి లేదా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే ఈ వీడియోని మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా చూపించండి, వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, అందరినీ అవేర్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆడవాళ్ళు మీకే చెప్తున్నా వినండి, మీకు గనక ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే డైరెక్ట్గా మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ హెల్ప్ అడగండి. అండ్ ఫైనల్లీ మళ్ళీ అడుగుతున్నా ఈ వీడియోని అయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఎక్కువ మంది చూడాలని నువ్వు అనుకుంటే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయి, కామెంట్ చేయి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వు. లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం కోసం మాత్రం అస్సలు వెయిట్ చేయకు, ఎందుకంటే నువ్వు అవేర్నెస్ని కల్పిస్తున్నావు ఇక్కడ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా, అంతవరకు సెలవు, బాయ్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. ఇలాంటి కంటెంట్నే మీరు చిన్న షార్ట్ ఫామ్స్లో చూడొచ్చు.